అధ్యాయము 21వ వాక్యం చదువుదాం. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. పరలోకమందు నీకు ధనము కలుగు. ఈ రోజులలో నీవు నేను మనము దేవుని ఎదుటకు వచ్చినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడి, దేవుడు మనమును ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. నీకొకటి కొదువుగా ఉన్నది అని. ప్రేమించిన దేవుడే సరిచేసేవాడు. నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టిన దేవుడే నిన్ను నిత్యత్వంలోనికి నడిపించే దేవుడు. నీకు కొదువున్నదైనా తెలియజేస్తున్నాడు. నీకు కొరత ఉన్నది ఆయన తీర్చడానికి కోసమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆ కొదువ తీర్చబడాలని దేవుడి మాట వినాలి నువ్వు. ఆయన ఏ మాట చెప్పినాడయ్యా అంటే, ఆ వ్యక్తితో పరలోకమందు నీకు ధనము కలగాలి అంటే నీవు వచ్చి నన్ను వెంబడించు. ఏం చెప్పినాడు? వెంబడించుము అన్నాడు. ప్రభుని వెంబడించట్లేదు పిల్లారా. ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు ఎక్కడికి వెళ్ళిపోయినాడు? వెళ్ళిపోయినాడు అని రాయాడు. ప్రభు మీద ఆధారపడాల్సిన వాడు, ప్రభువుని ఆనుకొని బ్రతకవలసిన వాడు, ప్రభు మాట విని వెంబడించవలసిన వాడు, ప్రభు మాట విన్న తర్వాత ఏమొచ్చిందంట? దుఃఖము వచ్చింది. విడిచిపెట్టమంటే వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. దేవుడు ఒకటి వదిలిపెట్టాయా అని చెప్తే ఇప్పుడు దుఃఖం వస్తుంది. వదిలిపెట్టడానికి దుఃఖం. నూరంతల ప్రతిఫలాన్ని నువ్వు పొందాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని మాట వింటే నీకు దీవెన ఉందంటే, దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం ఉంది. ఆయన మాట వినకుండా నువ్వు ఇది వదిలిపెట్టమన్నాడే అని దుఃఖముతో వెళ్ళిపోయాడు. అయితే దేవుడు అన్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్తూ వచ్చింది. పిల్లరా, ఈరోజు నీవు నేను దేవుని మాటలు వింటా ఉన్నాం. దేవుడు కొదువుల కొరతలు తీర్చేవాడు. ఆయన హెచ్చరిక చేసినప్పుడు ఆయన హెచ్చరికను పట్టుకొని ఒక్కసారి సరిచేసుకుంటే ఆయన ఆశీర్వాదాన్ని పొందే అవకాశం ఉంది. కానీ సరి చేసుకునేదానికి బదులుగా ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడు ఆయనకి. నీవు నేను మనము ప్రభుని వెంబడించమని ప్రభు చెప్పినప్పుడు నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? లేదా ముఖము చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త. ముఖము చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతే నష్టం ఉంది, నరకం ఉంది. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను వెంబడిస్తే నీకేముంది? నిత్య జీవం ఉంది. చప్పట్లు కూడా దేవునామాన్ని మహిమపడతాం. ఆయన వెంబడిస్తే నీకు నిత్యత్వములో నీకు స్థానం ఉంది, నిత్య జీవం ఉంది. ప్రభుతో యుగయుగాలు ఆయనతో పాటు గడిపే గొప్ప ధన్యత నీకుంది. ఆయనను వెంబడిస్తే, ఆయనను వెంటాడితే, ఆయన మీద నువ్వు ఆధారపడితే ఆయన నీ కొదవుల కొరతలు ఏదో నీకు తెలియజేస్తాడు. ఆయన తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. ఇంకొక మాట చదివి నేను ముందుకు సాగుతాను. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 43వ వాక్యం చదువుదాం. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. ఎట్లుండాలంట? పరిచారం చేయు. చాలామంది పరిచర్య చేపించుకుంటారు కానీ పరిచర్య చేయరు. మన పరలోక రాజ్యంలో దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలంటే మనం ఈ లోకంలో ఏం చేయాలి? దేవుని పరిచర్య చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని కోసం మనం ఖర్చు చేయాలి. దేవుని పని జరగడం కోసం మనము ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, మన సమయము కేటాయించాలి. కాబట్టి ప్రియులారా,
అటువంటి గొప్ప కృప దేవుడు ఈ కుటుంబానికి దయచేసి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వాదించునుగాక. ప్రతి కొదవులు ప్రతి కొరతలు యేసు నామమున తీర్చబడునుగాక. ప్రార్థిస్తాం. జీవమున్న దేవా,